హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. ఈరోజు వీడియో వచ్చేసి నొకల తల్లి పండుగ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈరోజు నొకల తల్లి అమ్మవారిది పుట్టుక అనమాట. నైట్ ఉంటుంది. సో నేను అది వీడియో మీకు క్లిప్స్ పెడతాను చూడండి. మిట్టు హాయ్ చెప్తున్నాడు. మిట్టు హాయ్ చెప్పు. ఏమైంది? ఏం లేదా? ఈరోజు ఇలా పుట్టుక అనమాట. సో ఇప్పుడు నేను మీకు సారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను రేపు వచ్చేసి చాలా అంటే బాగా హడావిడిగా ఉంటుంది అనమాట. మమ్మీకి అండ్ డాడీకి నాకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వైట్ వేసుకుంటాము. సో సారీస్ ఈరోజు నైట్ సారీ అండ్ రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ భోజనాలువి కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సారీస్ అన్ని. సో ఈరోజు కూడా నేను వ్లాగ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ఫెస్టివల్ గురించి నేను ఇంచుమించు ఒక 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నా మ్యారేజ్ తర్వాత పెట్టుకుందాం అనుకున్నాము, బట్ అప్పుడు అవ్వలేదు. సో ఇప్పుడు అనమాట చాలా చాలా ఇష్టం ఈ ఫెస్టివల్ అంటే. అందరికీ, మమ్మీకి, అక్కకి, చాలా మందికి అందరికీ ఇష్టం అనమాట. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు శారీస్ చూసేద్దాము. అక్కవి నావి కూడా షేర్ చేస్తాను మీతో. సో ఎప్పటిలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మిట్టు కుర్తా అనమాట. రేపు మార్నింగ్ వేసుకుంటాడు. తర్వాత ఇది నా సారీ. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు చూపించాను మీతో. దీని ప్రైస్ వచ్చేసి 3300 అనమాట, 50% డిస్కౌంట్లో. సో దీని మీద బ్లౌజ్ చూపిస్తాను. దీని మీద బ్లౌజ్ నేను మగ్గం వర్క్ చేయించాను, చాలా హెవీగా చేయించాను. ఇది వచ్చేసి కుప్పాడం పట్టు సారీ అనమాట. చూడండి, ఇది నేను పూసా వర్క్ చేయించాను. మీరు ఇలాంటి వర్క్ చేయించుకోవాలనుకుంటే మీరు వర్క్స్ చేయించుకుంటారు కదా, పూసా వర్క్ అని అడగండి. పూసా వర్క్ అని అడిగితే వాళ్ళు డిజైన్స్ చూపిస్తారనమాట. బట్ నేను ఇది గూగుల్లో సెర్చ్ చేసి ఇది నేను తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకున్నాను అనమాట. ఇది నాకు 2000 పడింది ఈ వర్క్కి మొత్తం. చూడండి, ఇది నేను చేయించుకున్న తర్వాత అక్కకి కూడా బాగా నచ్చి తను కూడా చేయించుకుంది. ముందు ఫ్రంట్ కూడా వస్తుంది ఇలా డిజైన్, స్టోన్స్ అండ్ పూసా వర్క్ కాంబినేషన్తో వస్తుంది అనమాట. చాలా వరకు నాకు ఇలా వర్క్ బ్లౌజెస్ ఉంటాయి, నేను ఒకరోజు షేర్ చేసుకుంటాను. ఇప్పటికే షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ కొన్ని, హైదరాబాద్లో కొన్ని ఉండడం వల్ల అవ్వలేదన్నమాట ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి టిష్యూ సారీ అనమాట. రేపు భోజనాలు ఫంక్షన్ ఉంది కదా, దానికోసం అని చెప్పి తీసుకున్నాను. టిష్యూ సారీ ఇలా గోల్డ్ అండ్ క్రీమ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. పళ్ళు వచ్చేసి వైలెట్ కలర్ వస్తుంది. అండ్ ఇందు మీద బ్లౌజ్ వచ్చేసి నేను కాసు వర్క్ చేయించాను. చూడండి, ఈ కాసు వర్క్ వచ్చేసి నేను 1700కి చేయించాను అనమాట. నేను సర్చ్ చేస్తాను, ఎక్కడ తక్కువ అయితే అక్కడ నేను వర్క్స్ చేయించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వర్క్స్కి మనం చాలా చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా, అందువల్ల. ఇది చాలా సింపుల్గా చేయించాను కాసు వర్క్, చాలా సూపర్గా ఉంది. హోమ్ టౌన్లో చేయించాను అనమాట. సో నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి అందరం వైట్ వేసుకుంటాం అన్నాం కదా, ఈ వైట్ సారీస్ తీసింది మమ్మీ. అక్కకి నాకు సేమ్ వైట్ సారీస్ అనమాట. ఇది ఒక్కొక్కటి 1000 రూపీస్. నాకు అసలు కట్టాలనిపించలేదు వైట్ సారీస్, ఎందుకంటే వైట్ సారీ మార్నింగ్ కట్టుకున్న తర్వాత గుడికి వెళ్తాము కావులు పట్టుకొని. అందరూ వాటర్ పోస్తూ ఉంటారు, బురద అంటుకుపోతుంది, చెప్పులు వేసుకోము సంబరంతో వెళ్ళేటప్పుడు, పాడైపోతాయి అని చెప్పి నాకు అసలు కట్టబుద్ధి వేయట్లేదు. నాకు అంత బాగా నచ్చాయి ఈ వైట్ సారీస్. చూడండి, ఇద్దరికీ ఒకలాంటివేనమాట, చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఎలా అనిపించాయి ఈ సారీస్ అన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత ఇది వచ్చేసి అక్క సారీ అనమాట, పోచంపల్లి టచ్ వచ్చింది.
హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంటి నిండా జనం. నాకు హడావిడిగా ఉంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఒక్కరిదాన్నే ఉంటాను కదా హైదరాబాద్లో. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మమ్మీ వాళ్ళు అరిసెలు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. అరిసెలకి పాకం పడతారు కదా, పాకం కోసం నేను ఇలా బెల్లం నానబెడుతున్నాను. నేను ఏదో పెద్ద పని చేసేయట్లేదు అక్కడ, జస్ట్ బెల్లం మిక్స్ చేస్తున్నాను అంతే. చూడండి, అందరూ మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, వాళ్ళందరూ అనమాట. చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ 2 days మాత్రం. నేను అప్పటికప్పుడు నేను పెట్టలేకపోయిన వీడియోస్, అందువల్ల నెమ్మదిగా పెడుతున్నాను అనమాట. తర్వాత మేము ఇలా గుళ్ళో అమ్మవారి కోసం నిమ్మకాయల దండ కడుతున్నాం అనమాట. 108 నిమ్మకాయలు కట్టాలి, గుచ్చాలి, దండగా చేయాలన్నమాట. పెద్ద అమ్మవారు. తర్వాత దొడ్డమ్మ వాళ్ళందరూ కలిసి ఇలా కుండలకి పసుపు రాస్తున్నారు. పసుపు రాసి బొట్టలు పెడతారు. అందులో వచ్చేసి ఆ కుండల్లో కొంచెం ఆవు పాలు, తేనె, పసుపు, కుంకుమ, ఇంకా కొన్ని సంథింగ్ వేస్తారు. వేసి అందు మీద దీపం అది పెడతారనమాట. అది పట్టుకొని గుడికి వెళ్ళాలి నడుచుకుంటూ. మధ్య మధ్యలో అందరూ వాటర్ పోస్తారు. సంబరంలో వెళ్ళాలన్నమాట అందరూ కలిసి. నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో మీకు తెలిసిపోతుంది పండుగ ఎలా ఉంటుందని చెప్పి. సో చూడండి, పసుపు రాసి బొట్లు పెడుతున్నారు అందరూ కలిసి. ఏదైనా ఒక పని, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అందరూ కలిసి చేస్తే అందులో ఉన్న హ్యాపీనెస్ అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు జోకులు వేసుకుంటారు, కామెడీగా, చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ అంతా చూడండి, కొంచెం లాంగ్ వ్లాగ్ అవుతుంది. నేను ఇంకా చాలా వరకు క్లిప్స్ కట్ చేసేసాను అనమాట, లాంగ్ అయిపోతుందని. వ్లాగ్ అంతా చూసి ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇది అయిపోయిన తర్వాత దేవుడికి పువ్వుల దండలు కట్టేస్తాము. సో లంచ్ టైం అన్నమాట. సో లంచ్ వచ్చేసి సాంబార్, పొటాటో కర్రీ అండ్ అరటికాయ బజ్జీ అండ్ ఇలా రైస్ అన్నమాట.
చూడు సుమా ఒకసారి చాలా నువ్వు కూడా ఒక్క నిమిషం ఒక సెకండ్ తిరిగి ఇలాగా క్లిక్ చేస్తున్నాను ఇద్దరు చూడండి చెయ్యి 2 చేతులు మీ పని చాలా ఆపేనా పాజ్ ఆపేనా ఇప్పుడు పందిరికి డెకరేషన్ చేస్తున్నాం అన్నమాట. ఇలా వేపాకులు చూడండి, ఆ బలూన్స్ ఉన్నాయి కదా, అవి నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఫ్లవర్స్ చూడండి, అరటిపళ్ళు గెల ఉంది కదా పైన, అవన్నీ పెట్టి డెకరేట్ చేసాము. ఇటు మెహందీ చూడండి. నైట్ పూజ కోసం చూడండి, అన్ని పొంగడాలు, అరిసెలు, కుండలు అన్నీ రెడీ అయిపోయాయి. సో అక్కలు, దొడ్డమ్మలు, అత్తలు, పిన్నిలు అందరూ కలిసి రేపటి భోజనం కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నారు బయట కూర్చొని. సో ఈ వ్లాగ్ ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను. చూడండి, అక్క వాళ్ళు బయట కూడా కడిగేసి నీట్గా ముగ్గు పెట్టేశారు. నేను మా సాయక్క అనమాట. ఇంతకుముందు వ్లాగ్లో కూడా మీరు చూసే ఉంటారు తనని. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా చేసిన తర్వాత నైట్ పూజ స్టార్ట్ అయిపోతుంది. అది నేను రేపు అప్లోడ్ చేస్తాను, పండుగ స్పెషల్ అనమాట. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.